హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శివ ఎలక్ట్రికల్ వర్క్స్. ఓపెన్ పైప్ వైరింగ్ చేస్తున్నామండి. 3-వే బాక్స్ వేసాను అక్కడ, అంటే సప్లై కింద నుంచి బాత్రూమ్కి పైకి తీసుకుంటున్నామండి. 3/4 పైపులు వాడుతున్నామండి. 1 mm సైజు. అందులో సైజులు ఉంటాయి, కానీ మనకు 1 mm సరిపోతుంది. 1.2, 1.5 కూడా ఉంటాయండి. లాంగ్ బెండ్స్ యూజ్ చేస్తున్నామండి. వైరింగ్ లాక్కోవడానికి ఫ్రీగా ఉంటుందండి. ఎల్బోలు లాంగ్ బెల్ పడని చోట ఎల్బో వేసుకుంటే బాగుంటుందండి. పీవీసీ క్లాంపులు వాడుతున్నామండి. ఇప్పుడు అన్నీ పీవీసీ క్లాంపులు ఎక్కువ యూజింగ్ అవుతున్నాయండి. అందుకని బోర్డు 5.5 ఫీట్ ఎట్టుకుంటే బాగుంటుందండి. 5 అడుగులున్నర. 4 బాత్రూంలో కన్సీల్డ్ చేసామండి, గీజర్కి లైటింగ్కి. బయట ఓపెన్ చేసామన్నారండి. కిందకి పైప్ రన్నింగ్ అండి. అక్కడ 3-వే బాక్స్ వేసాం. 6 మాడ్యులర్ సర్ఫేస్ బాక్స్ వేస్తున్నాండి. వైర్ లాగడం మీకు చూపించడం అవ్వలేదండి. సప్లైకి 2.5 వైర్లు తీసుకున్నామండి. రెడ్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నామండి. ఇన్వర్టర్కి 1.5 బ్లాక్ వైర్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ 1 స్క్వేర్ ఎర్త్కి తీసుకున్నాను. 1 స్క్వేర్ వైర్లోమో లైటింగ్ పర్పస్ పాయింట్లు తీసుకున్నాను. సర్ఫేస్ బాక్స్ ఆనవాళ్ళు పెట్టుకొని కన్నా వేసుకొని రాయల్ ఫ్లక్స్ వేసుకుంటే స్క్రూలు బిగిస్తున్నామండి. స్క్రూలు అవి టైట్ చేసుకున్నాక రెడ్ వైర్ ఫేస్ అన్ని, గ్రీన్ నోట్లో 2.5, 1 స్క్వేర్ ఏమో గ్రీన్ కలర్ ఎర్త్, బ్లాక్ కలర్ ఇన్వర్టర్కి పాయింట్స్ అన్ని, బ్లూ కలర్ 0.5. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. 6 మాడ్యులర్ సర్ఫేస్ ఫ్లాంక్ తీసుకున్నాను, గోల్డ్ మెల్ ఫ్లాంక్. 16 amps
స్విచ్లకి ఫేస్ కిందే ఇవ్వాలండి, లూప్ కనెక్షన్ కరెక్ట్గా ఉంటుందండి. ప్లగ్ పక్కన స్విచ్ కంట్రోల్కి స్విచ్ పైన ఇచ్చుకొని ఎలా అన్నదానికి ఇచ్చుకోవాలండి సాకెట్కి. బోర్డు కనెక్షన్ చూద్దాం. రెడ్ కలర్ ఫేస్ వేర్ అండి. అది ఫేస్ వేర్ ఎప్పుడు స్విచ్ల కింద లూప్ ఇచ్చాం కదండి, అక్కడే ఇచ్చుకోవాలండి. ఇన్వర్టర్ వైర్ అండి. అది ఒక స్విచ్ కింద ఇన్వర్టర్ వైర్ ఇచ్చుకోవాలండి. గ్రీన్ కలర్ 1 స్క్వేర్ వైర్ ఎర్త్ అండి. అది ఎర్త్ పెన్కి ఇచ్చుకోవాలండి. అది నోట్లో ఎన్న దిక్కున నోట్లో వైర్ ఇచ్చుకోవాలండి. నోట్ల వైర్ అన్నీ కలుపుతాం కదండి. బ్లూ వైర్ కంట్రోల్ వైర్స్ అండి. అవి స్విచ్కి పైన ఇచ్చుకోవాలండి. లైట్లకి అండి. అవి బోర్డ్ ఈజ్ ఓకే అండి. అది ఆన్ సైడ్ లైటింగ్కి అండి, లైట్కి ప్లస్ గీజర్ 16 amp సాకెట్కి అండి. పాయింట్ సైడ్ గీజర్ ఫిట్ చేశారండి. గీజర్ కంట్రోల్ కింద వేసామండి బోర్డు. ఇండికేటర్ ప్లస్ 20 amps స్విచ్ ఒకటి, 20 amps ఎంసీ బోర్డు వేసామండి. కింద బాత్రూమ్ పైన ఇన్వర్టర్ పెట్టడం జరిగిందండి. ఇన్వర్టర్ పాయింట్ వేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.